హాయ్ అండి. మనమైతే రామ్ లక్ష్మణ్ పేర్లు అయితే తిన్నాం ఇప్పటివరకు. కానీ రామ్ లక్ష్మణ్ చెట్లు అరుదైన చెట్లు మాత్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమలాపూర్ గ్రామంలో అయితే అడవి ప్రాంతాల్లో అయితే ఉన్నాయి ఆ చెట్లు, ఆ అరుదైన చెట్లు. చూడడానికైతే చాలా కష్టపడి వచ్చినాం. సరిగ్గా రోడ్ సౌకర్యం కూడా లేదు. ఇదంతా అడవి చూసుకుంటే ఇదంతా అడవి. ఈ అడవిలో అయితే కష్టపడుకుంటూ వచ్చినాం చూపిద్దామని. ఎందుకంటే ఇది చాలా అరుదు రామ్ లక్ష్మణ్ చెట్లు అని. దగ్గర ఒక 120 సంవత్సరాల నుంచి 125 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ చెట్లు అయితే ఇక్కడ ఉన్న ప్రజలు చూస్తున్నారు. 120 సంవత్సరాల నుంచి చెప్తున్నారు. ఇక్కడ చూద్దాం రండి. చూస్తున్నారు కదా, అదే రామ్ లక్ష్మణ్. చూద్దాం రండి, దగ్గరికి పోయి చూద్దాం. ఇదంతా అడవే, మీరు చూసుకునే ఇదంతా అడవి. పెద్ద ఫారెస్ట్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పెద్ద ఫారెస్ట్ ఇదంతా. దారుణంగా ఉన్నది. ఇక్కడికైతే నిజంగా ఒకరిద్దరైతే భయంకరంగానే ఉంది. ఇక్కడ ఫారెస్ట్ ఇదంతా చెత్త. పెద్ద పెద్ద పాములు కూడా ఉంటాయి ఇందులో, పెద్ద పాములు ఉంటాయి. ఒకప్పుడైతే గుడ్డెలుగులు ఉండేటి ఇక్కడ, గుడ్డెలుగులు కానీ అవి అడవికి సంబంధించినవి. మొత్తానికి అయితే వచ్చేసాం. రామ్ లక్ష్మణ్ చెట్లు ఇవేనండి. చూడండి ఎంత బాగున్నాయో, సేమ్ ఉన్నాయి. నాకు తెలిసి ఇది లక్ష్మణ్ కావచ్చు, అది రామ్ కావచ్చు. ఎందుకంటే పెద్దగా ఉన్నది కాబట్టి రామ్ అనుకుంటున్నా, ఇది కొంచెం చిన్నగా ఉన్నాయి కాబట్టి లక్ష్మణ్ అనుకుంటున్నాను. అయితే చూడండి ఎంత బాగున్నాయో చెట్లు. దగ్గర ఊరు వాళ్ళని అడిగితే చూడండి, ఇది లక్ష్మణ్ చెట్టు ఇది. ఎందుకంటే పెద్దగా ఉంది కాబట్టి రామ్. చూడండి ఎంత బాగుందంటే నిజంగా ఇది రియల్గా చూస్తే మాత్రం చాలా బాగుంది. మస్తు అసలు చూస్తుంటే చూడాలనిపిస్తుంది. సూపర్, ఎంత స్మూత్గా మంచిగా సూపర్గా ఉన్నది చెట్టు అయితే. లక్ష్మణ్ చెట్టు ఇదైతే రామ్ దగ్గరికి పోదాం. కింద పురుగులు ఉన్నాయి, బల్లులు అవి అన్ని పురుగులు ఉన్నాయి. ఫారెస్ట్ కదా, తేళ్ళు పాములు కూడా ఉంటాయి. చూసుకోవాలి కింద, ఎందుకంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. చూస్తున్నా బల్లులు తేళ్ళు కూడా ఉంటాయి. ఇది రామ్ చెట్టు, ఈ రాముడి చెట్టు. ఇది రామ్ లక్ష్మణ్ అంటారు కదా. లక్ష్మణ్ అది చిన్నగా ఉన్నది కాబట్టి, పెద్దగా ఉన్నట్టు కాబట్టి రాముడు. చూడండి ఎంత అంటే నిజంగా అది రియల్గా చూస్తే దగ్గరికి వస్తే చూడు ఎంత అందంగా ఉన్నది. ఇట్లా ఒక డిజైన్ లాగా మంచిగా అందంగా ఇట్లా చూపించి ఒకసారి, ఇట్లా చూపించండి ఎంత బాగుంది అసలు. చూస్తా అంటే అసలు చూడాలనిపిస్తుంది. వస్తుంది ఒక డిజైన్ లాగా, మన మంచిగా టెంపుల్స్లో ఇట్లా ఉంటాయి చూడు పోల్స్, పురాతనమైన టెంపుల్ అలా ఉండే అట్లా చూడాలనిపిస్తుంది ఎప్పటికీ. ఎంత బాగుందో చెట్టు చూడు. ఇవైతే నిజంగా రామ్ లక్ష్మణ్ చెట్లు అరుదు. ఇక్కడ నలుగురు అంటే ఈ చెట్టు చుట్టూ ఇట్లా నలుగురు ఇట్లా పట్టుకుంటే, ఇట్లా పట్టుకుంటే చెట్టు చుట్టూ నలుగురు పట్టుకుంటే అంతా అండి, అంత పెద్దగా ఉంది ఇది. ఇట్లా 2-3 పట్టుకుంటే ఇట్లా అందదు. నలుగురు ఇట్లా పట్టుకుంటే అందుద్ది. అంత పెద్ద చెట్టు ఇది. అంటే ఇక్కడ ఉన్న ఊరు ప్రజలైతే దగ్గర ఈ రామ్ లక్ష్మణ్ చెట్ల ఏజ్ 120 సంవత్సరాలు ఉంటుంది అంటున్నారు. అది కూడా కరెక్ట్ అనే కాదు, వాళ్ళ అంచనా అంతే. ఎప్పటి నుంచి ఉన్నాయని ఎవరికి తెలియదు, కానీ వాళ్ళు చెప్పే అంచనా ప్రకారం 120 సంవత్సరాల నుంచి ఉంటున్నాయని అయితే ఊరు వాళ్ళు చెప్తున్నారు. ఎవరైనా
ఈ చెట్లు చూడాలనుకుంటే అరుదైన చెట్లు ఈ చెట్లు చూడాలనుకుంటే జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమలాపూర్ గ్రామంలో అయితే సమీపంలో అడవి ప్రాంతాలు ఉన్నాయి. ఊర్లోకి వచ్చి ఎవరైనా అడిగినా కానీ చెప్తారు, తీసుకొచ్చి చెప్తారు. కమలాపూర్ గ్రామానికి వచ్చి ఎవరినైనా కానీ చెట్ల దగ్గరికి వచ్చి చూపిస్తారు. చాలా అరుదు ఇవి. నిజంగా ఇవి చూడాలంటే అదృష్టం ఉండాలి. రామలక్ష్మణ చెట్లు నిజంగా అంతా తెలుసుగా, రామలక్ష్మణ్ అంటే ఎట్లుంటో అందరికీ కూడా తెలుసుగా. అయోధ్య పోయి రాముని దర్శించుకున్నంత పుణ్యం వస్తుంది ఇక్కడికి చూస్తే. అంత మంచి చెట్లు ఇవి రామలక్ష్మణ చెట్లు. చాలామంది వచ్చి ఇక్కడికి వచ్చి మొక్కొని పోతారు గ్రామస్తులు అయితే. చాలా బాగున్నాయి. ఒకసారి అయితే చూడండి, విజువల్స్ చూడండి ఎంత బాగున్నాయి చెట్లు. రామ్ చెట్టు ఇది, రామ్ చెట్టు, లక్ష్మణ్ చెట్టు కూడా విజువల్స్ కూడా ఎంత బాగుందో. లక్ష్మణ్ చెట్టు ఇది చాలా సుందరంగా సూపర్గా ఉన్నాయి చెట్లు అయితే. చుట్టూ అంతా ఫారెస్టు, దట్టమైన అడవి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోనే, జయశంకర్ భూపాలపల్లి నుంచి కాటారం కాళేశ్వరం పోయే దారి, ఆ చుట్టూ ఫారెస్ట్ ఉంటుంది. కాళేశ్వరం పోయే వాళ్ళకు తెలుస్తుంటుంది. భూపాలపల్లి దాటడంతో కాళేశ్వరం వెళ్ళే మార్గంలో మొత్తం ఫారెస్ట్. ఆ ఫారెస్ట్ ఇది చాలా పెద్ద ఫారెస్టే ఇది. చుట్టంతా ఫారెస్ట్లో ఈ చెట్లు చాలా చక్కగా ఉన్నాయండి. ఎవరన్నా వచ్చి చూసి దర్శించుకొని పోవచ్చు. చాలా బాగున్నాయి. ఒక్కరైతే రాకండి, భయంకరంగా ఉంది. అది చెట్లు అవన్నీ ఫారెస్ట్ కదా, 2-3 కలిసి వస్తే బాగుంటుంది. అంటే ప్రభుత్వం కూడా స్పందించి ఇక్కడ దాకా ఒక రోడ్ వేయిస్తే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే చాలామంది పర్యాటకులు కూడా చాలామంది కూడా వస్తాను, గ్రామాల నుంచి కూడా వచ్చి ఈ చెట్లని చూసి ఫోటోలు తీసుకోవడం, వీడియో తీసుకోవడం. ఈ మధ్యలో సోషల్ మీడియాలో కూడా ఇది హల్చల్ అవుతున్నది, ఈ రామలక్ష్మణ చెట్లు. సో గవర్నమెంట్ వాళ్ళు కూడా స్పందించి ఇక్కడ దాకా మంచి రోడ్డు మార్గం వేస్తే చాలా బాగుంటుందని నా అభిప్రాయం అండి. చూసారు కదా, రామలక్ష్మణ చెట్లు అయితే 2 చాలా బాగున్నాయండి. ఎవరైనా వచ్చి చూడవచ్చు, చూసి దర్శించుకొని కూడా పోవచ్చు. ఎందుకంటే ఇట్లాంటి మనం ఇక్కడ చూడలేము, ఇట్లాంటి చెట్లని, రామలక్ష్మణ చెట్లని. మీరు వీడియోలో చూసే కంటే డైరెక్ట్గా చూస్తే లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. ఫారెస్ట్ కాబట్టి ఫారెస్ట్ చెట్లు లొకేషన్ చాలా బాగుంటుంది డైరెక్ట్ చూస్తే. ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే డైరెక్ట్ రాండి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు వచ్చి కమలాపూర్ 10 కిలోమీటర్లు ఉంటుంది అంతే, దగ్గర 10 కిలోమీటర్లు. ఊళ్ళోకి వచ్చి ఎవరినైనా కానీ మీరు ఇక్కడ తీసుకొస్తారు ఫారెస్ట్లకి, చూసి దర్శించుకోండి. చాలా మంచిది. నిజంగా అయోధ్యకి వెళ్ళి రాముని దర్శించుకుంటే ఎంత హ్యాపీ అనిపిస్తుందో ఇక్కడికి వచ్చి ఈ చెట్లను చూసి దర్శించుకుంటే అంత హ్యాపీ అనిపిస్తుంది నాకైతే. మీరు కూడా చూడాలనుకున్న వారు చూడండి. లేకపోతే మీకు ఎవరికైనా అడ్రస్ తెలియకపోతే కామెంట్ రూపంలో పెట్టండి, మేము అడ్రస్ మీకు తెలియపరుస్తాం. మరిన్ని కొత్త విషయాల కోసం చూడండి దీపా టీవీని.